ఎన్నున్నా కానీ దేవుడు దీవిస్తేనే మన జీవితం. హల్లెలూయా. దేవుడు ఆయుష్ని ఇవ్వకపోతే ఎన్నున్నా కానీ ఏం లాభం? అవును కదా. తరగని ఆస్తి ఉండొచ్చు, దేవుడు ఆయుష్ని ఇవ్వకపోతే అర్ధాంతరంగా చచ్చిపోతారు. అవును కదా. చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, తరగని ఆస్తి ఉన్న వాళ్ళు అర్ధాంతరంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి రకరకాలుగా చనిపోతూ ఉన్నారు. అవును కదా. కానీ ఇక్కడ చూడండి, దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు యెబేసు. ఎందుకంటే దేవుడు దీవిస్తేనే మన ఆయుష్ అయినా ఆరోగ్యమైనా ఏదైనా. కాబట్టి దేవుని కోరుతున్నాడు. యాకోబు కూడా ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఉన్నా దేవుని దీవెనే కోరాడు. హల్లెలూయా. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలని అడిగాడు. ఇక్కడ కూడా యెబేసు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలని